అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా దైవ దర్శనము విధుల గురించి తెలుసుకుందాము. ఇందుగలడందు లేడు అని సందేహము వలదంటూ ప్రహ్లాదుడు భగవంతుడిని స్థావరముల గురించి హిరణ్యకశుడికి చెప్పినట్లు పోతన తన భాగవతములో అద్భుతంగా వర్ణించాడు. అయితే రాయిలోను చెట్టులోనూ ఉన్న భగవంతుడిని దర్శించడానికి త్రికరణ శుద్ధిని పాటించడంతో పాటు ఆగమ శాస్త్రం ప్రకారము ప్రామాణికంగా నిర్మించినటువంటి ఆలయాలను దర్శించినప్పుడు తప్పకుండా మనము కొన్ని నియమాలను పాటించాలి. విష్ణు ధర్మోత్తర పురాణంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు తన దర్శనానికి భక్తులు ఏ విధంగా రావాలో తెలియజేశాడు. పురాణాలు కొన్ని శాస్త్రాలు దేవాలయ విధులను తెలియజేశాయి. వాటిలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. స్నానం చేయకుండా దేవాలయ ప్రవేశము చేయకూడదు. తడి వస్త్రాలతో దైవ దర్శనము చేయకూడదు. తడి వస్త్రాలతో దైవ దర్శనము చేయరాదు. వస్త్రాల నుండి నీళ్లు కారుతుండగా ఏ పూజలు వ్రతాలు చేయకూడదు. అవి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. నుదుటిన కుంకుమ, విభూది, సింధూరం వంటివి లేకుండా దైవ దర్శనము చేయకూడదు. స్త్రీలు జుట్టు విరబోసుకొని దైవ దర్శనానికి వెళ్ళరాదు. దైవ దర్శనానికి వెళ్లే ముందు మైలగల ప్రదేశాలకు వెళ్ళకూడదు. దేవాలయానికి వెళ్లే ముందు శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి. చక్కగా అలంకరించుకొని వెళ్ళడము మంచిది.